అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం ఏపీ డిఎస్సికి సంబంధించి సైకాలజీ సబ్జెక్ట్లో ప్రాక్టీస్ టెస్టులు చూస్తున్నామండి. ఇప్పటివరకు మన ఛానల్లో 13 సైకాలజీ ప్రాక్టీస్ టెస్టులు అప్లోడ్ చేయడం జరిగింది. ఇది 14th పేపర్ అన్నమాట. సో ఈ ప్రాక్టీస్ టెస్టులు వీడియోలు అప్లోడ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతూ ఉండుంటారు. సో ఆ సబ్జెక్టు ఎంతవరకు మీకు వచ్చింది, ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అన్నదానికి ఒక ఐడియా రావడం కోసం ఈ ప్రాక్టీస్ టెస్ట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీన్ని మీరు ఆన్సర్ చేసే విధానాన్ని బట్టి మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారన్నది మీరే తెలుసుకోవచ్చు. సో దయచేసి వీడియోని అందరూ పూర్తిగా చూడండి. అలాగే మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, భాషా వికాసానికి మొదటి సూచికగా దీనిని చెప్తాం. ఆప్షన్స్: ముద్దు మాటలు, చిన్న శబ్దాలు చేయడం, ఏడుపు, నవ్వు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ఏడుపు. క్వశ్చన్ నెంబర్ 2, డబ్ల్యూసి బాగ్లే, గోర్డన్, ఫ్రీమన్, వాట్సన్ మొదలగువారు ఆప్షన్స్ పరిసరవాదులు, అనువంశికవాదులు, ప్రవర్తనవాదులు, గెస్టాల్ట్ వాదులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పరిసరవాదులు. క్వశ్చన్ నెంబర్ 3, ఈ దశలో శిశువు అనుకరణ ద్వారా, నిబంధన ద్వారా, ఇతరులు నేర్పించిన మాటల ద్వారా శిశులో భాషాభివృద్ధి జరుగుతుంది. ఆప్షన్స్ పూర్వ భాష దశ, ముద్దు పలుకుల దశ. ఇక్కడ 2 ఆప్షన్స్ కూడా ఒకటే పడిపోయింది, గమనించండి. నెక్స్ట్ శబ్ద గ్రాహిక దశ. కరెక్ట్ ఆన్సర్ ముద్దు పలుకుల దశ. క్వశ్చన్ నెంబర్ 4, క్రింది వానిలో వికాస సూత్రం కానిది. ఆప్షన్స్ వికాసం అవిచ్ఛిన్నంగా జరిగే సంచిత ప్రక్రియ, వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు, సాధారణ, నిర్దిష్టం, సులభం నుండి జటిలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు. క్వశ్చన్ నెంబర్ 5, వికాసానికి తొలిమెట్టు అయిన ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. ఆప్షన్స్ పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, శైశవ దశ, యవ్వనారంభ దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పూర్వ బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 6, శిశువు ఎన్ని నెలలు నిండిన తర్వాత రంగుల మధ్య తేడాను గుర్తిస్తాడు. ఆప్షన్స్ 6 నెలలు, 2 నెలలు, 4 నెలలు, 8 నెలలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, 2 నెలలు. క్వశ్చన్ నెంబర్ 7, జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి అంశాన్ని ఏమంటారు. ఆప్షన్స్ అనువంశికత. ఇక్కడ 2 ఆప్షన్స్ కూడా ఒకటే పడిపోయింది. నెక్స్ట్ సంస్కృతి, పరిసరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, పరిసరం. క్వశ్చన్ నెంబర్ 8, పిల్లలు
క్రింది సూక్ష్మ నైపుణ్యాలను ఈ దశలో నేర్చుకుంటారు. ఆప్షన్స్: పూర్వ బాల్యదశ, శైశవ దశ. ఇక్కడ కూడా 2 ఆప్షన్స్ పడిపోయింది. నెక్స్ట్ కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పూర్వ బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 9. ఈ దశలో అమ్మాయిలు సూక్ష్మ కండరాలను, అబ్బాయిలు స్థూల కండరాలను ఉపయోగించి పనులు చేస్తారు. ఆప్షన్స్: పూర్వ బాల్యదశ, ఉత్తర బాల్యదశ, శైశవ దశ, కౌమార దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఉత్తర బాల్యదశ. క్వశ్చన్ నెంబర్ 10. ఆకారాలను, ప్రకార్యాలను సమైక్యం చేసి విశదపరిచే సంక్లిష్ట ప్రక్రియే వికాసం అన్నది. ఆప్షన్స్: అండర్సన్, క్రైగ్, ఆల్పోర్ట్, వుడ్వర్త్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, అండర్సన్. క్వశ్చన్ నెంబర్ 11. పూర్వ బాల్యదశగా పిలువబడనిది. ఆప్షన్స్: అన్వేషణ దశ, విచారణ దశ, పాఠశాల దశ, ప్రశ్నించే వయస్సు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, పాఠశాల దశ. క్వశ్చన్ నెంబర్ 12. ఈ దశలోని పిల్లలు ఒక పని తప్ప ఒప్ప అనేది దానికి వచ్చే ప్రతిఫలం ఆధారంగా నిర్ణయిస్తారు. ఆప్షన్స్: శైశవ దశ, పూర్వ బాల్య దశ, యవ్వనారంభ దశ. కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ కూడా చూడండి 2 ఒకే ఆప్షన్స్ పడిపోయాయి. సో కరెక్ట్ ఆన్సర్ పూర్వ బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 13. శైశవ దశలోని 60 మంది శిశువులను పరిశీలించి ఉద్వేగాలన్నింటిలో ఉత్తేజాన్ని ముందుగా వ్యక్తం చేస్తారని కనుగొన్నది ఎవరు? ఆప్షన్స్: అర్లాక్, హెర్బర్ట్, డేషియల్, క్యాథరిన్ బ్రిడ్జెస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, క్యాథరిన్ బ్రిడ్జెస్. క్వశ్చన్ నెంబర్ 14. ఒక జాతి సంతానానికి అదే జాతి వారు జన్మిస్తారు అని తెలిపే మెండల్ నియమం. ఆప్షన్స్: ప్రతిగమన నియమం, వైవిధ్య నియమం, సారూప్య నియమం, వెనుకకు పోయే నియమము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సారూప్య నియమం. క్వశ్చన్ నెంబర్ 15. వ్యక్తుల సుఖదుఖాలకు వైవిధ్యానికి కారణం అనువంశికతగా పేర్కొన్నవారు. ఆప్షన్స్: వాట్సన్, డబ్ల్యూసి బాగ్లే, గోర్డన్, ఆల్పోర్ట్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, ఆల్పోర్ట్. క్వశ్చన్ నెంబర్ 16. ప్రతిభావంతులైన తల్లిదండ్రులకు జన్మించిన సంతానంలో ఒకరు ప్రతిభావంతులుగా, మరొకరు మందబుద్ధులుగా జన్మించడం ఏ అనువంశికత సూత్రం? ఆప్షన్స్: వైవిధ్య సూత్రం, సారూప్య సూత్రం, ప్రతిగమన సూత్రం, తిరోగమన సూత్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, వైవిధ్య సూత్రం. క్వశ్చన్ నెంబర్ 17. ఈ దశలో ఎక్కువగా ఏడ్చిన వారు భవిష్యత్తులో ఖచ్చితంగా కోపిష్టిగా మారుతారు. ఆప్షన్స్: పూర్వ బాల్య దశ,
ఉత్తర బాల్య దశ, కౌమార దశ, శైశవ దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 శైశవ దశ. క్వశ్చన్ నెంబర్ 18. సుజిత్ అనే విద్యార్థి అక్షరాలు దిద్దుటకు ముందుగా కావలసినది. ఆప్షన్స్: పెరుగుదల, అభివృద్ధి, పరిపక్వత, అభ్యసనము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పరిపక్వత. క్వశ్చన్ నెంబర్ 19. ఈ క్రింది వానిలో పెరుగుదలకు సంబంధం లేనిది ఏది? ఆప్షన్స్: ఒక దశలో నిలిచిపోవుట, పరిమాణాత్మకమైనది, మాపనం చేయలేము, వికాసానికి దారి తీయకపోవచ్చును. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మాపనం చేయలేము. క్వశ్చన్ నెంబర్ 20. ఉపాధ్యాయుడు బోధనను మూర్త స్థాయి నుండి అమూర్త స్థాయికి బోధించడం ఏ వికాస సూత్రం? ఆప్షన్స్: వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు, వికాసం క్రమానుగతమైనది, వికాసం సరళం నుండి జటిలం వైపునకు ప్రయాణిస్తుంది, వికాసం నిర్దిష్ట నమూనాను పాటిస్తుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వికాసం సరళం నుండి జటిలం వైపునకు ప్రయాణిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ 20 బిట్స్లో మీకు ముందుగా ఎన్నైతే ఆన్సర్స్ కరెక్ట్గా గెస్ చేయగలిగారో ఆ నెంబర్ని కామెంట్ సెక్షన్ ద్వారా మాకు తెలియజేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.